నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఐటీ విప్లవాన్ని అందిపుచ్చుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఐటీ నిపుణులను తయారు చేసి ప్రపంచానికి అందించామని తెలియజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. సింగినగర్లోని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయం నందు సెమీ క్రిస్మస్ వేడుకలు. పాస్టర్లతో కలిసి కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే బోండా ఉమ. గాయత్రి నగర్లోని సాయి మేధాలో సెమీ క్రిస్మస్ వేడుకలు. విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించి ఉన్నత విద్య అభ్యసించాలని ఆకాంక్ష. ఐటీ విప్లవాన్ని అందిపుచ్చుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఐటీ నిపుణులను తయారు చేసి ప్రపంచానికి అందించామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సైబరాబాద్ నిర్మాణం ద్వారా హైదరాబాద్ ఐటీ గ్లోబల్ హబ్గా ఎదిగిందన్నారు. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ కేంద్రం ఏర్పాటుతో సాంకేతికంగా భారీ ముందడుగు వేస్తున్న ఏపీ ప్రభుత్వం ఆ రంగంలో నైపుణ్యాలను పెంచేందుకు కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా విద్యార్థులతో క్వాంటమ్ ట్యాగ్ బై సీఎం సిబిఎన్ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్వాంటమ్ ప్రోగ్రాంలో వివిధ అంశాలను ప్రజెంటేషన్ ద్వారా విద్యార్థులకు సీఎం వివరించారు. 25 ఏళ్ల క్రితం ఐటీ విజన్ రూపొందించి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నామని గుర్తు చేశారు. అమెరికాకు సిలికాన్ వ్యాలీ లాగే భారత్ క్వాంటమ్ వ్యాలీగా అమరావతిని తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. విజ్ఞానం భారతీయుల డిఎన్ఏలోనే ఉందని, క్రీస్తు పూర్వం 2500లోనే భారతీయులు అర్బన్ ప్లానింగ్ చేశారని వెల్లడించారు. ఆయుర్వేద, తక్షశిల, నలంద యూనివర్సిటీలు సిల్క్ రూట్ లాంటి అంశాలను సాధించామన్నారు. మంగళవారం సింగినగర్లోని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయం నందు క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో ఉన్న వివిధ డివిజన్లకు చెందిన 350 మంది చర్చి పాస్టర్లకు ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు తమ సొంత నిధులతో క్రిస్మస్ కానుకలను అందజేశారు. ఈ సందర్భంగా డివిజన్ల వారీగా నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో నియోజకవర్గ నాయకులు, క్రైస్తవ మత పెద్దలు పాస్టర్లతో కలిసి కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసి పాస్టర్లకు నూతన వస్త్రాలను బహుకరించడం జరిగింది. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ, ముందుగా క్రైస్తవ సోదర సోదరీమణులకు హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ గత 10 సంవత్సరాలుగా సెంట్రల్ నియోజకవర్గంలోని పాస్టర్లందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చి అధికారంలో ఉన్నా లేకున్నా నిరంతరం క్రిస్మస్ వేడుకలను నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి సంవత్సరం క్రిస్మస్ సందర్భంగా కేక్ కట్ చేసి క్రిస్మస్ కానుకలను అందించడం సాంప్రదాయంగా కొనసాగిస్తుందని పేర్కొంటూ, రాబోయే నూతన సంవత్సరంలో ప్రభువైన యేసుక్రీస్తు ఆశీస్సులతో ఈ నియోజకవర్గం, ఈ రాష్ట్ర ప్రజలందరూ ఆరోగ్యంగా, సుఖ సంతోషాలతో శాంతియుతంగా జీవించాలని వారు కోరారు. అలాగే ప్రభుత్వం క్రైస్తవ సోదర సోదరీమణులకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని, వారికి ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం ఎదురైనా పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి గంటా కృష్ణమోహన్, ఎస్సీ సెల్ అధ్యక్షులు వేల్పుల రాజేష్, తెలుగు యువత అధ్యక్షులు బెజ్జం జైపాల్, మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎస్కే గౌస్ భాష, మహిళా అధ్యక్షురాలు దాసరి ఉదయశ్రీ, సెమీ క్రిస్మస్ వేడుకల కోఆర్డినేటర్ దివి ఉమామహేశ్వరరావు, స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, క్రైస్తవ మత పెద్దలు, పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు.
మా దైవ సేవకులకి సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా డివిజన్ల వారీగా మా ప్రెసిడెంటు రత్నబాబు గారు అలాగే వాళ్ళ టీం అందరినీ కూడా పిలిచి వాళ్ళందరూ కూడా ప్రతి చర్చికి వెళ్ళి దైవ సేవకులందరినీ కూడా ఇన్వైట్ చేసి వాళ్ళందరికీ ఈ రోజున క్రిస్మస్ అంటేనే కానుకల పండగ. ఆ కానుకని వాళ్ళకి అందజేసి ప్రభువుని ప్రార్థించి అందరికీ మంచి జరగాలి, ఈ నియోజకవర్గం, ఈ రాష్ట్రం, ప్రతి ఒక్కళ్ళు రాబోయే కొత్త సంవత్సరంలో యేసు ప్రభు వారి ఆశీస్సులతో అందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలతో అందరికీ కొత్త సంవత్సరం మంచి జరగాలని కోరుకుంటూ ప్రార్థన చేసి కేక్ కట్ చేసి అందరూ కూడా పండగ జరుపుకోవడం జరిగింది. సంతోషం. ప్రతి సంవత్సరం కూడా మా నియోజకవర్గంలో సెంట్రల్ నియోజకవర్గంలోని పాస్టర్లందరినీ ఇలాగా పిలిచి వాళ్ళందరి సమక్షంలో కేక్ కట్ చేసి క్రిస్మస్ కానుకలు ఇచ్చి సంప్రదించి సత్కరించడం అనేది మాకు ఆనవాయితీ. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం క్రైస్తవ సోదరులకు అండగా ఉంటుంది. వాళ్ళకి ఏ సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా ఖచ్చితంగా వాళ్ళకి ఆ సమస్య పరిష్కార విధంగా పనిచేస్తామని తెలియజేసుకుంటూ అందరికీ కూడా క్రైస్తవ సోదర సోదరీమణులకి పెద్దలకి హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తాం. చేసినటువంటి దైవ సేవకులందరికీ కూడా నా యొక్క వందనాలు. మరి మీ అందరి ఎడల ఇప్పటికి దాదాపుగా 13 సంవత్సరాలుగా మన సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మన నాయకుడు అన్నగారు మీ అందరి ఎడల ప్రేమ అనురాగాలతో ఎప్పుడు ఉంటూనే ఉన్నాం. మరి అదేవిధంగా ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యేగా కాకముందు ఏదో అడవుడి చేస్తారు, తర్వాత ఎమ్మెల్యేనికి ఎందుకని వదిలేస్తారు. కానీ ఆయన ఈ 14 సంవత్సరం 13 సంవత్సరం ప్రతి సంవత్సరం మీకు సేవ చేస్తూనే ఉన్నారు, మీకు ఏదో ఒక కానుక ఇస్తూనే ఉన్నారు. అది మీ అందరి ఎడల ఆయన ఉన్నటువంటి ప్రేమ అనురాగాలు. కాబట్టి ఎప్పటికీ మీ అందరి ప్రేమ అనురాగాలు అనే మీద మన ఎమ్మెల్యే గారి మీద ఉండాలని ఉంటాయని ఆశిస్తూ మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. నియోజకవర్గంలో ప్రజలు ఏ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో తెలుసుకుని ఆ సమస్యకు పరిష్కారం చూపడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు వెల్లడించారు. ప్రజాప్రతినిధులుగా రోజు ప్రజల మధ్య ఉంటూ బాధ్యతతో పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. నియోజకవర్గాన్ని సమస్యల రహిత నియోజకవర్గంగా, మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. మంగళవారం సెంట్రల్ నియోజకవర్గంలోని 23వ డివిజన్ గోపువారి వీధిలో 45 లక్షల వ్యయంతో నూతనంగా సీసీ రోడ్ పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో గత 19 నెలలుగా అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని, గత వైసీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాలుగా అభివృద్ధికి దూరంగా ఉన్న సెంట్రల్ నియోజకవర్గం నేడు ప్రతి డివిజన్లో అభివృద్ధి జరుగుతుందన్నారు. నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో అభివృద్ధి పరుగులు తీస్తోందని, రోడ్లు, తాగునీరు, కమ్యూనిటీ హాల్స్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పాఠశాల భవనాలు అన్ని మౌలిక వసతుల కల్పన చేస్తున్నామన్నారు. నియోజకవర్గ ప్రజలు ఏ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో తెలుసుకుని ఆ సమస్యకు పరిష్కారం చూపడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, ప్రజాప్రతినిధులుగా తాము రోజు ప్రజల మధ్య ఉంటూ బాధ్యతతో పనిచేస్తున్నామని తెలిపారు. కార్పొరేటర్ నెలబండ్ల బాలస్వామి మాట్లాడుతూ 23వ డివిజన్లోని గోపువారి వీధిలో 45 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగిందన్నారు. డివిజన్లో అనేక అభివృద్ధి పనులు కూటమి ప్రభుత్వ నేతృత్వంలో ఎమ్మెల్యే బోండా ఉమా ఆధ్వర్యంలో జరిగాయన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో గత 19 నెలల నుంచి అభివృద్ధి పనులు వేగంగా జరుగుతూ ఉన్నాయి. గత 5 సంవత్సరాలు అభివృద్ధికి దూరంగా ఉన్న సెంట్రల్ నియోజకవర్గం నిత్యం ప్రతి డివిజన్లో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, వాటర్ కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, అలాగే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు కానీ, స్కూల్ భవనాలు కానీ అన్ని రకాలుగా ఏ డివిజన్లో ఏ సమస్య ఉంది, ప్రజలు అక్కడ ఏ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఆ సమస్యని పరిష్కరించడంలో నిత్యం పనిచేస్తూ ఉన్నాం. ఈ నియోజకవర్గంలో మా కార్పొరేటర్లు కానీ, మా మాజీ కార్పొరేటర్లు కానీ, శాసనసభ్యుడిగా నేను, పార్లమెంట్ సభ్యుడిగా కేశినేని శివనాథ్ చిన్ని కానీ అందరం కూడా నియోజకవర్గ అభివృద్ధికి అన్ని రకాలుగా ముందుకెళ్తా ఉన్నాం. ఇవాళ ప్రధానమైనటువంటి రైల్ అండర్ బ్రిడ్జిలు, రైల్ ఓవర్ బ్రిడ్జిలు, గుణదల్లో ఆర్ఓబిని మరి పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ చిన్ని రైల్వే మంత్రితో పలుసార్లు కలవటం, దాన్ని శాంక్షన్ చేయించడం, టెండర్ కూడా పిలవటం కూడా జరిగింది. ఒక 10 రోజుల్లోనే టెండర్ పూర్తయితే అది 316 ఏదైతే ఉందో దాన్ని త్వరితగతిన పూర్తి చేస్తాం.
రెండోది ఎప్పటి నుంచో 2009 నుంచి ఆగిపోయినటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జి గుణదల ఓలోచార్ కంపెనీ దగ్గర దాన్ని కూడా ప్రారంభిస్తాం. ఖచ్చితంగా పనులు మొదలు పెడతాం, పూర్తి చేస్తాం. అలాగే ఆరు యూబీలు కూడా ప్రతిపాదనలు వెళ్ళి రైల్వే బోర్డు అనుమతి కొరకు అన్నీ కూడా ప్రయత్నిస్తూ ఉన్నాం. దాన్ని కూడా మొదలు పెడతాం. ఇవాళ 23వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ సోదరుడు నిల్బండ్ల బాల డివిజన్లో ఈ రోజున 45 లక్షలతో ఇక్కడ ప్రధానంగా స్థానికులు ఇబ్బంది పడుతున్నటువంటి రోడ్లు వాళ్ళ కోరిక మేరకు ఇవాళ కొత్త రోడ్లు సీసీ రోడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. సంతోషంగా ఉంది. ఒక బాధ్యతగా పనిచేస్తూ ఉన్నాం. ఒక పనిచేసే శాసనసభ్యుడు, ఒక పనిచేసే కార్పొరేటర్లు, ఒక పనిచేసే పార్లమెంట్ సభ్యుడు ఉంటే ఏ విధంగా ఉంటుందో కనబడతా ఉంది. నిత్యం అభివృద్ధి పనుల మీద దృష్టి పెట్టాం. ఈ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతున్న లక్ష్యంగా సమస్యలు లేనటువంటి నియోజకవర్గంగా చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తాం. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని బోండా ఉమా గారు ఎమ్మెల్యేగా గెలిచిన 2 సంవత్సరాల లోపే సెంట్రల్ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా, మరి 23వ డివిజన్ని మోడల్ డివిజన్గా తీర్చిదిద్దడంలో బోండా ఉమా గారి యొక్క మార్కు ఏ రకంగా ఉంటుందో ఈరోజు ప్రజలందరూ చూస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు 23వ డివిజన్లోని 3 రోడ్లు, కాజా పున్నయ్య వీధి, అలాగే గోపవారి వీధి, అలాగే మేరీ స్ట్రీట్లో ఉన్నటువంటి దూపవారి వీధి, ఈ 3 రోడ్లకి మరి 45 లక్షల రూపాయల వ్యయంతో ఈ 3 రోడ్లు కూడా సీసీ రోడ్లు వేయటం ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన శాసనసభ్యులు పేద ప్రజల పెన్నిధి బోండా ఉమామహేశ్వరరావు గారు విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి 400 కోట్ల రూపాయలతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సెంట్రల్ నియోజకవర్గాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి పదంలో నడిపించినటువంటి ఘనత మరి ఈరోజు శాసనసభ్యుడిగా బోండా ఉమామహేశ్వరరావు గారు, పార్లమెంటు సభ్యులుగా కేసినేని శివనాథ్ చిన్ని గారు, వీళ్ళ యొక్క సారథ్యంలో మరి ఎన్టీఆర్ జిల్లా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుంది. దానిలో భాగంగా విజయవాడ నగరంలో దృష్టి పెట్టి మరి ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని కూటమి ప్రభుత్వం చేస్తూ దూసుకుపోతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అలాగే స్థానిక కార్పొరేటర్గా నేను 23వ డివిజన్లో సుమారుగా 25 రోడ్లు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డివిజన్లో 25 రోడ్లు కొత్తగా సీసీ రోడ్లు, బీటీ రోడ్లు వేయించాము. సుమారు 6-7 కోట్ల రూపాయలతో 7-8 కోట్ల రూపాయలతో ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ఈ డివిజన్లో చేయడం జరిగింది. చంద్రబాబు గారంటేనే అభివృద్ధికి మూలకారకుడు, అభివృద్ధికి మరి దాత ప్రదాత చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రం ఎలాగైతే అభివృద్ధి చెందుతుందో మరి విజయవాడ నగరం కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి పెద్ద ఎత్తున అభివృద్ధి పదంలో దూసుకుపోతుందనడానికి మరి ఈ కార్యక్రమాలే నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆర్థిక సంస్కరణలతో దేశ ప్రగతికి మార్గం వేసిన మేధావి పివి నరసింహారావు అని వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కొనియాడారు. పివి తెలుగువారు కావడం మనందరికీ గర్వకారణమన్నారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు 21వ వర్ధంతి కార్యక్రమాన్ని వైసీపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సత్యనారాయణపురం పార్కులోని పివి విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక సంస్కరణలతో దేశ గతిని మార్చిన మేధావి, బహుముఖ ప్రజ్ఞాశాలి పివి నరసింహారావు అంటూ కొనియాడారు. దేశాన్ని ప్రగతి పదంలో నడపడంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు, చేసిన సేవలను భారత జాతి ఎప్పటికీ మర్చిపోదని మల్లాది శ్లాఘించారు. ప్రజాసేవ, సాహిత్య సేవల్లో తనదైన ముద్ర వేసిన పివి మన తెలుగువారు కావడం మనకు గర్వకారణమని వైసీపీ నేత విష్ణు అన్నారు. అలాగే దమ్మలపాటి చంద్రశేఖర్, ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా, నాయకులందరూ కూడా వచ్చి ఈరోజు ఆయనకి ఘనమైనటువంటి నివాళిని అర్పించడం జరిగింది. పివి నరసింహారావు గారి గురించి యావత్ ప్రపంచం అంతా కూడా ఆయన ఆలోచన విధానం కానీ, ఆయన సంస్కరణలు కానీ, ఆయన ఏ రకంగా భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళాడో సంస్కరణల ద్వారా మనందరికీ కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు, ఆంధ్రప్రదేశ్లో వివిధ హోదాల్లో పనిచేశారు, కేంద్ర మంత్రిగా పనిచేశారు, అలాగే ప్రధానమంత్రిగా బహుభాషా కోవిదులు ఆయన. దాదాపుగా 17-18 భాషల్ని
అనర్గళంగా మాట్లాడగలిగినటువంటి పండితుడు. అదే కాదు, ఆ భారతదేశం ఆర్థికంగా వెనకబడిపోయినటువంటి సందర్భంలో మన్మోహన్ సింగ్ గారిని ఫైనాన్స్ మినిస్టర్ చేసి ప్రపంచ దేశాల్లోనే భారతదేశాన్ని అగ్రగామిగా నిలబెట్టి ఆర్థిక క్రమశిక్షణ కలిగినటువంటి నేత పివి నరసింహరావు గారు. పివి నరసింహరావు గారు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి రోజులు మనందరికీ తెలిసినటువంటి భూ సంస్కరణలకు కూడా తనకున్నటువంటి భూమిని అందరినీ కూడా ఇతరులకి పంచి పేదవాళ్ళందరికీ భూమి పంచాలి అని చెప్పని ఏదైతే ఆదర్శంగా తీసుకున్నాడో, ఏదైతే భారతదేశంలో ఒక ఆదర్శంగా నిలబడ్డాడో. పివి నరసింహారావు గారు మాజీ ప్రధాని వారి 21వ వర్ధంతి కార్యక్రమం మా డివిజన్లో జరగడం నిజంగా మా అందరికీ కూడా ఎంతో ఆదర్శవంతమైన వ్యక్తిగా, ఈ కాలంలో ఉన్న యువత అందరూ కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలనేది కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కాదు, యావత్ భారతదేశం కూడా ప్రపంచం వైపు ఒకసారి చూసేలా ఆయన తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు కానీ, అదేవిధంగా గ్లోబలైజేషన్. ఈరోజు పల్లెటూరులో మారుమూల ఉన్న గ్రామంలో కూడా మనం ప్రతి వస్తువుని మనం ఏ దేశంలో తయారైనా తీసుకొచ్చే గ్లోబలైజేషన్ విధానాన్ని తీసుకొచ్చి మన దేశాన్ని చాలా ముందుకు తీసుకొచ్చిన వ్యక్తిగా, అటువంటి వ్యక్తి విగ్రహం కూడా ఈ డివిజన్లో ఉండడం, ఆ వ్యక్తిని మేము అందరం కూడా ఆదర్శంగా తీసుకుంటూ ఆయనకి ఈరోజు ఇక్కడ నివాళులు అర్పించడం జరిగింది. యేసుక్రీస్తు బోధనలు ఇప్పటికీ ఎప్పటికీ ప్రపంచంలోని మానవాళికి మార్గదర్శకమని 47వ డివిజన్ బీజేపీ అధ్యక్షురాలు ఆకారపు విజయ్ కుమారి తెలియజేసిన పార్టీ అధ్యక్షులు నాగోతి రమణ పేర్కొన్నారు. డివిజన్లో గత 8 ఏళ్ల నుండి క్రిస్మస్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని క్రైస్తవ సోదరులతో ఎంతో వైభవంగా సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. పశ్చిమ నియోజకవర్గం 47వ డివిజన్ భారతీయ జనతా పార్టీ ఎస్సీ సెల్ మోర్చా అధ్యక్షురాలు ఆకారపు విజయ్ కుమారి, టీడీపీ డివిజన్ అధ్యక్షులు నాగోతి రమణ, అనిల్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఎంతో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పేదలకు చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డివిజన్ నేతలు మాట్లాడుతూ క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. డివిజన్లో గత ఎన్నికల నుండి సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించడంతో పాటు పేదలకు దుప్పట్లు, చీరలు పంపిణీ చేపడతామని చెప్పారు. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం మంచి పరిపాలన అందిస్తుందని ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే సృజనా చౌదరి సంయుక్త ఆధ్వర్యంలో నియోజకవర్గం అభివృద్ధితో పాటు డివిజన్లో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అందిస్తున్నారని పేర్కొన్నారు. గత వరదలలో విజయవాడ నగరంలో ప్రభుత్వం పేదలకు అండగా నిలిచిందని చెప్పారు. మరి ఈరోజు ఇక్కడ సెమీ క్రిస్మస్ జరుపుకుంటున్నాను. మా డివిజన్లో మాతో పాటు నాగోతి రామారావు, మల్లెపు రాజు, మరి జనసేన చిన్నబాబు, మరి మా డాన్స్ మాస్టర్ రమేష్ గారు, వీళ్ళందరూ నాతో ఈరోజు పాల్గొనటం నాకు చాలా సంతోషకరంగా ఉంది. ఇప్పుడే కాదు, గత 8 ఏళ్ల నుంచి జనసేన సిటీ సెక్రటరీగా ఉన్నప్పుడు కూడా నేను ఇలాగే పంచుకున్నాను. పండక్కి పేద ప్రజలకి చీరలు, దుప్పట్లు పంచడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమంలో మరి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు. ముందు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను నేను. ఎందుకంటే ముత్తు తుఫాను వర్షానికి అందుట్లో బాధ్యురాలని నేను కూడా ఉన్నానండి. 150 కుటుంబాలకి మరి ఏది లోటుపాటు లేకోకుండా చేశారా. ఈరోజు మేము ఇంత సంతోషంగా క్రిస్మస్ జరుపుకుంటున్నామంటే ఒక చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మేము చాలామంది ప్రజలు సంతోషంగా ఉన్నాం కాబట్టి జరుపుకుంటున్నాను ఈరోజు నేను ఈ కార్యక్రమం. మరి కూటమి ప్రభుత్వం జనసేన కానీ, బీజేపీ కానీ, మరి టీడీపీ పార్టీ కానీ, ఈ 3 కూటమి కలిసి ఇదిగో ఈ కొండ ప్రాంతం ప్రజలు ఇలాగ ఏదన్నా సమస్య ఉంది అనంటే వెంటనే స్పందించి మా సుజనా చౌదరి గారు, ఎమ్మెల్యే గారు మాకు పేద ప్రజలకు అండగా నిలబడి ఏ కార్యక్రమం అయినా చేస్తున్నారు. ఇక్కడ కరెంట్లు ఇవ్వన్నా కానీ, రోడ్లు బాగా లేదన్నా, పంపులు నీళ్లు వాటర్ రావట్లేదన్నా కూడా చేస్తున్నారు. మరి ఈ కార్యక్రమంకి ముఖ్య అతిథిగా నాగోతి రామారావు గారు వచ్చారు. మరి నాకు వెన్నంటి సహాయంగా ఉండేది ఎలకల అనిల్ గారు, ఈ డివిజన్లో బీజేపీ పార్టీ ఆయన జనరల్ సెక్రటరీ. ఈరోజు ఇలా కార్యక్రమం చేయాలంటే చేసుకోలేమ్మా, నేను ఉన్నాను నీ పక్కన అని చెప్పేసి నాకు ధైర్యాన్ని ఇచ్చింది ఎలకల అనిల్ గారు. ఏదైతే దేశవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయో
ఈరోజు 47వ డివిజన్లో సెమీ క్రిస్మస్ ఆకవరపు విజయకుమారి గారు మహిళా ఎస్సీసీఎల్ మోర్చా అధ్యక్షురాలుగా ఆమె పనిచేస్తుంది. ఆమె ఆధ్వర్యంలో ఈరోజు పేదలకి దుప్పట్లు, చీరలు, అలాగే సెమీ క్రిస్మస్ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక కేక్ కూడా కట్ చేయడం జరిగింది. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన కానించి ఎంపీ గారు చిన్ని గారు కానీ, ఎమ్మెల్యే సుజనా చౌదరి గారి నాయకత్వంలో డివిజన్లో మొత్తం ఏ పనులున్నా ఇప్పుడు ఆమె కూడా మొన్న వరదల బాధ్యతల్ని ఏదైతే రాకేష్ కాన్వెంట్లో పెట్టి వాళ్ళకి అందరికీ భోజనాలు కానీ, వాళ్ళకి నిత్యావసర వస్తువులు కానీ, వాళ్ళకి రావాల్సినవి అన్నీ దగ్గరుండి ఆ ఏర్పాట్లు చూడడం కానీ, కొండ మీద ఏదైనా పేదవారికి ఏదైనా అందుబాటులో ఉండి ఆమె వంతు ఆమె కృషి చేస్తుంది. అలాగే కూటమి ప్రభుత్వం తరపు నుంచి వైస్ ప్రెసిడెంట్ మల్లిపు రాజు గారు కానీ, చిన్నబాబు కానీ, రమేష్ గారు కానీ మేమందరం అందుబాటులో ఉంటూ ఏ పేదవారికి ఏ కష్టం వచ్చినా కూడా ఎన్నంటూ ఉంటూ అనేక సేవలు చేసుకుంటూ వస్తున్నాం. గాయత్రి నగర్లోని సాయి మేధాలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. క్రిస్మస్ అందరి పండుగని వక్తలు ఈ సందర్భంగా తెలిపారు. అన్ని మతాలు మంచి మార్గంలో నడవమనే బోధిస్తాయని అన్నారు. ప్రపంచానికి ప్రేమను పంచిన యేసుక్రీస్తు బోధనలు అనుసరణీయమని వారు పేర్కొన్నారు. విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించి ఉన్నత విద్య అభ్యసించాలని వారు ఆకాంక్షించారు. గాయత్రి నగర్లోని సాయి మేధా కోచింగ్ సెంటర్లో సెమీ క్రిస్మస్ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా కోచింగ్ సెంటర్ ప్రాంగణాన్ని రంగురంగుల బెలూన్లతో అందంగా తీర్చిదిద్దారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా పలువురు విద్యావేత్తలు విచ్చేశారు. 38 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కెమిస్ట్రీ లెక్చరర్ డాక్టర్ ఐవి రావు, గుంటూరు వివిఐటి యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్లు డాక్టర్ జాన్, డాక్టర్ రాజులు ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. పొట్టి శ్రీరాములు పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ సంతానం క్రిస్మస్ కేక్ కట్ చేసి స్టాఫ్ మరియు విద్యార్థులకు పంచిపెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సాయి మేధా కోచింగ్ సెంటర్ చైర్మన్ డాక్టర్ జి రమణ, విజయవాడ బ్రాంచ్ డైరెక్టర్ మజ్జిగ బాలకృష్ణ ఆధ్వర్యంలో ఈ సంస్థ ఎంతో మంది విద్యార్థులను ర్యాంకర్లుగా తీర్చిదిద్దిందని కొనియాడారు. విజయవాడలోనే నెంబర్ 1 కోచింగ్ సెంటర్గా నిలుస్తూ పండుగల ఔన్నత్యాన్ని చాటేలా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం హర్షదాయకమని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ కోచింగ్ సెంటర్లో ప్రతి సబ్జెక్టును అర్థమయ్యే రీతిలో బోధిస్తారని, వారం నిర్వహించే టెస్టులు, పోటీ పరీక్షలకు సిద్ధమవడంలో ఎంతగానో ఉపయోగపడుతున్నాయని విద్యార్థులు తెలిపారు. డైరెక్టర్ మజ్జిగ బాలకృష్ణ తమకు అన్నయ్యలా తోడుగా ఉంటూ సహకరిస్తున్నారని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఈ సెమీ క్రిస్మస్ వేడుకల్లో భాగంగా సాయి మేధా ఇన్స్టిట్యూషన్లో కూడా సెమీ క్రిస్మస్ని నిర్వహించడం చాలా మంచిది. సో ప్రతి సంవత్సరం ఇదే విధంగా మన మేనేజింగ్ డైరెక్టర్ విజయవాడ బ్రాంచ్ బాలకృష్ణ సెలబ్రేట్ చేస్తున్నాడు. దాంట్లో భాగంగా ఈరోజు కూడా ఈ విధంగా సెమీ క్రిస్మస్ సెలబ్రేట్ చేయడం అయింది. సో క్రిస్మస్ అనేది అందరి పండుగ, దేవుడు అంటే ఒక నమ్మకం. సో ఈ క్రిస్టియానిటీ అనేది ఒక మతం కాదు, మతం కాదు, కులం కాదు, ఒక మార్గంగా చూస్తే ఇది మంచి మార్గం. సో క్రిస్టియన్స్ బిలీఫ్ అంతా ఏంటి అని అంటే చనిపోకముందు మనం జీవించే జీవితం అనేది చనిపోయిన తర్వాత జీవించే జీవితానికి ప్రపోర్షనల్గా ఉంటుందని చెప్పి భావిస్తాం. సో అదేవిధంగా పిల్లలందరి హృదయాల్లో, సో వాళ్ళందరి జీవితాల్లో కూడా ఏ విధంగా అయితే వాళ్ళు భూమి మీద జీవించినంత కాలం చాలా మంచిగా జీవిస్తే, వాళ్ళు జీవించిన తర్వాత కూడా చనిపోయిన తర్వాత సో వాళ్ళ జీవితంలో కూడా అదే విధంగా ఉండాలని ఆశిస్తున్నాం. ఈ క్రిస్మస్ పరంగా క్రైస్ట్ ఏ విధంగా అయితే తన ప్రేమను ప్రపంచానికి వెల్లడిపరిచాడు, సో మనం కూడా మనల్ని మనం ఏ విధంగా ప్రేమించుకుంటామో మన పక్కన వాళ్ళని కూడా అదే విధంగా ప్రేమిస్తూ సో దేవుని ప్రేమను అందరి పట్ల ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ నా సందేశాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన మినిస్టర్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళంతా కూడా ఎంతో కృషి చేస్తున్నారు. అదేవిధంగా టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి మా కమిషనర్ గారు, అలాగనే జాయింట్ డైరెక్టర్ గారు వాళ్ళంతా కూడా ఈ సెట్లో ఉన్నటువంటి మెలకువలు, వాటికి సంబంధించిన సబ్జెక్ట్స్ అన్నీ కూడా కంపల్సరీగా థరోగా మీరందరూ కూడా చదివి మంచి ర్యాంకు సాధించాలి. కొంతమంది గవర్నమెంట్ జాబ్స్కి వెళ్ళేవాళ్ళు ఉంటారు, ప్రైవేట్ జాబ్స్కి వెళ్ళేవాళ్ళు ఉంటారు, అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్కి కూడా వెళ్ళేవాళ్ళు ఉంటారు. ఏదైనప్పటికీ కూడా ఈ సెట్ ద్వారా ఎంతో 3 సబ్జెక్టులు అయినటువంటి కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్ 100 మార్క్స్, అదేవిధంగా మీకున్నటువంటి కంప్యూటర్ సైన్స్ కానీ, మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, సివిల్ కానీ ఈ సబ్జెక్ట్స్ నుంచి టోటల్గా 100 మార్క్స్, 200 మార్క్స్కి ఎవరైతే మంచి ర్యాంక్ తెచ్చుకుంటారో వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది.
అదేవిధంగా గవర్నమెంట్ తరఫున కూడా ఎంతో ప్రోత్సాహం ఇస్తున్నారు. వాళ్ళ ద్వారా ఎన్నో జాబ్స్ కూడా ఇప్పుడు మనకి ఎన్నో కంపెనీస్ కూడా వస్తున్నాయి. వైజాగ్లో కానీ, విజయవాడ కానీ, అలాగనే కర్నూలు, నంద్యాలలో కూడా ఎన్నో కంపెనీస్ వస్తున్నాయి. ఎగ్జాంపుల్కి కియో, అలాగనే గూగుల్, ఇవన్నీ కూడా మనకి రాబోయే తరానికి మీ అందరికీ కూడా ఉపయోగపడేటువంటి కంపెనీస్. వాటిల్లో కూడా మీకు మంచి మంచి జాబ్స్, మంచి టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి వస్తాయని ఆశిస్తున్నాం. సో ముఖ్యంగా ఈ సాయి మేధలో చేరిన ప్రతి స్టూడెంట్కి నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు ఒక మంచి కోచింగ్ సెంటర్ సెలెక్ట్ చేసుకున్నారు. సో కోచింగ్ సెంటర్ సెలెక్ట్ చేసుకుంటంలోనే ఒక 50% మీ సక్సెస్ ఆధారపడి ఉంటుంది. మీరు ఒక 50% ఆల్రెడీ సక్సెస్ అయిపోయారు నేను అనుకుంటున్నాను. సో సార్ చెప్పినట్టుగానే సో మీరు ఈ 6 నెలల్లో మీరు కష్టపడేది అంతా కూడా చాలా ఇంపార్టెంటు. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్యాటర్న్ చాలా ఒక ఫార్మెట్లోనూ ఒక వెల్ డిజైన్ ఫార్మెట్లో డిజైన్ చేశారు ఈ సాయి మీద కోచింగ్ సెంటర్లో. దాన్ని మీరు అందరూ ఫాలో అయితే చాలు, మీరు ఓన్గా ప్రిపేర్ అవసరం లేదు. ఇక్కడ మెటీరియల్ కూడా అలాగే ప్రిపేర్ చేశారు. ఎంతో ప్రాక్టీస్ చేసి ఎంతో అనుభవం ఉన్న వాళ్ళు ఈ మెటీరియల్ తయారు చేశారు. కాబట్టి ఈ మెటీరియల్ మీరు ఫాలో అయిపోయి ఈ క్లాసును ఫాలో అయితే కనుక మీకు ఖచ్చితంగా ర్యాంక్ వస్తుంది. సో మంచి ర్యాంక్ తెచ్చుకున్నారనుకోండి, మీరు మంచి కాలేజీల్లో, మా ఇంజనీరింగ్ కాలేజీలో మంచి కాలేజీలో మీరు సీట్ వస్తుంది. మంచి కాలేజీలో ఎందుకు సీట్ రావాలంటే మంచి కాలేజీలోనే మీకు మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి. మంచి ప్లేస్మెంట్స్ వలన మీ జీవితం ఎంతో మీరు అనుకున్నది సాధించాలంటే మంచి ప్లేస్మెంట్ రావాలి. మనం ఇంత కష్టపడి చదువుతుంది ఎందుకు? ప్లేస్మెంట్ కోసం, మంచి ఉద్యోగాని కోసం, మంచి జీవితం కోసం. అది సాధించాలంటే మీరు మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి. మంచి ర్యాంక్ వస్తేనే మంచి కాలేజీలో మీకు మంచి సీట్ వస్తుంది. ఇప్పుడున్న ఏరియాలో ఈ యొక్క జనరేషన్లో అంతా కంప్యూటర్, కానీ నాట్ ఓన్లీ కంప్యూటర్, ఇక్కడ మెకానికల్ కోర్ జాబుల్లో కాడ కోర్ ట్రెండ్లో కాడ చాలా మంచి జాబులు ఉన్నాయి. ఆల్రెడీ మనము లాంగ్ టర్మ్కి వచ్చేమో అడ్వాన్స్ కోచింగ్ అనేది స్టార్ట్ చేస్తారమ్మా. ఎందుకంటే ఈసెట్ 2026 రాస్తున్న వాళ్ళకి కాకుండా 2027 రాస్తున్న వాళ్ళకి కూడా స్టార్ట్ చేస్తాం. మీ జూనియర్స్కి అంటే ఆల్రెడీ సెకండ్ ఇయర్లో చదువుతున్న వాళ్ళు కూడా అడ్వాన్స్ కోచింగ్ అనేది స్టార్ట్ చేస్తాము. మన దగ్గర విజయవాడ సాయి మీదలో బోత్ ఆఫ్లైన్ ఆన్లైన్ 2 ప్రొవైడ్ చేస్తున్నాం. ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నాం అంటే స్టూడెంట్స్ కొద్దిగా అంటే చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ వల్ల కొద్దిగా చాలామంది డిస్టర్బెన్స్ అవుతూ ఉన్నారమ్మా. సో అలా అవ్వకూడదనే ఉద్దేశంతోనే విజయవాడ సాయి మీదలో వచ్చి ఈసెట్ 2026 రాస్తున్న వాళ్ళకి బోత్ ఆఫ్లైన్ ఆన్లైన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అంటూ 27 రాస్తున్న వాళ్ళు 2027లో రాస్తున్న వాళ్ళకు కూడా బోత్ ఆఫ్లైన్ ఆన్లైన్ 2 ప్రొవైడ్ చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మీరు ఎలా చదివారు, మీరు పర్సెంటేజ్ కాలేజీలో ఎంత పర్సెంటేజ్ అనేది మాత్రం ఇంపార్టెంట్ కాదు. మీ ఈసెట్ ర్యాంక్ మీద చూసుకొని బట్టి మీ కాలేజ్ అలాట్మెంట్ మాత్రం అవుతాయి. దీని మాత్రం మోర్ దాన్ చాలా ఇంపార్టెంట్. అంటే ఎలా ఉన్నాయంటే మేము బాగా 97% ఉంది, పెద్ద ఏదో అది అనుకుంటున్నారు. బట్ అది కాదు, మీ ఏదైనా ఒకటే టార్గెట్. ఇప్పటిదాకా మీరు సెమిస్టర్లో చదివింది వేరు, ఈసెట్ ర్యాంక్ వేరు. సెమిస్టర్ అనేది ఓన్లీ మీ కాలేజ్ వరకే చదువుతారు. బట్ ఈసెట్ అనేది మాత్రం ఏపీ మొత్తం ఐడెంటిఫై చేసి ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వచ్చాయో వాళ్ళకి మాత్రం ఫస్ట్ ర్యాంక్ మధ్య డిఫెండ్ అయి ఉంటుంది. ఓకేనా? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఐటీ విప్లవాన్ని అందిపుచ్చుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఐటీ నిపుణులను తయారు చేసి ప్రపంచానికి అందించామని తెలియజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. సింగినగర్లోని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయం నందు సెమీ క్రిస్మస్ వేడుకలు. పాస్టర్లతో కలిసి కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే బోండా ఉమ. గాయత్రీనగర్లోని సాయి మేధాలో సెమీ క్రిస్మస్ వేడుకలు. విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించి ఉన్నత విద్య అభ్యసించాలని ఆకాంక్ష. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.